అందరికీ నమస్కారం అండి. నేను యాళ్ళ మాస్రయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని, రాష్ట్ర కాపు జేఏసీ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మన మంచి ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వానికి మీ అందరి ద్వారా ఒక విషయం తెలియపరచడానికి మీ ముందుకు వస్తున్నాను. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలం జమ్మూపట్నం గ్రామంలో గత కొన్ని నెలలు బట్టి మంచినీళ్ళకి వాడక నీరుకి కూడా నీరు కొరతతో అల్లాడిపోతున్నారు. ఇదే విషయాన్ని ఆ గ్రామస్తులు ఎమ్మెల్యే గారి దృష్టికి, పంచాయతీ దృష్టికి తిరగని చోటంటూ లేకుండా అందరికీ చెప్పినట్లు మా వరకు కూడా వచ్చి చెప్పారు. దీన్ని పురస్కరించుకుని ఇటీవల ఎండిఓ గారిని, ఆర్డీఓ గారిని కూడా నేను మాట్లాడటం జరిగింది. ఈ యొక్క పేపర్ క్లిప్పింగు వీరికి విన్నవించినట్లే ఇవన్నీ కూడా సమాచారాన్ని కలెక్టర్ అమ్మ వారికి కూడా తగు సమాచారం నిమిత్తం వారికి మొబైల్ ద్వారా పంపించడం జరిగింది. ఇన్ని విషయాలు జరిగినప్పటికీ కూడా ఎండిఓ గారు ఒకటి చెప్పారు, 4 రోజుల్లో 3 రోజుల్లోనో మేము అక్కడికి వెళ్తాం, ఫీల్డ్కి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో పరిశీలించిన మీదట వారికి మంచినీరు సరఫరా అయ్యేలా మేము చూస్తామని వారు అన్నారు. దాని గురించి ఈ యొక్క 5-6 రోజులు కూడా టైం ఇచ్చాం. నిన్న చూసాం, ఈరోజు చూసాం, అక్కడ ఏమీ లేదు. వారు ఏం చెప్తున్నారంటే అక్కడ నీళ్ళు లేవంట అని చెప్తున్నారు. నీళ్ళు లేవంట అని అక్కడ ప్రజలే చెప్తున్నారు కదండి. అక్కడ నీళ్లు లేవంట అని ఎమ్మెల్యే గారికి చెప్పారు, మీకు చెప్పారు, మాకు చెప్పారు. నీళ్లు లేవనేదే కదా, లేవు కనుకే కదా లేవని చెప్తున్నారు. ఇక మీరు కూడా మళ్ళీ అదే మాట మాకు చెప్తే ఎలాగా? నీరు లేవట, బోర్లు రావట్లేదంట, ట్యాంక్ నిండట్లేదంట, జలాలు అడిగంటిపోని అంట. కరెక్టే, అడిగంటిపోని. ఏం చెప్పారు ఈ నాయకులు? వారు ఎలక్షన్ ముందు మన ఎమ్మెల్యే గారు ప్రజలకి వాగ్దానం చేసి ఉన్నారు, అయ్యా అమ్మ నాకు ఓటు వేయండి, గెలిపించండి, నేను ఈ రాజానగరం నియోజకవర్గంలో మొత్తం మంచినీటి కొరత అనేది లేకుండా వారు మెన్షన్ చేశారండి. వారు మెన్షన్ చేసిన దాంట్లో గోదావరి పరివారిక ప్రాంతమైన మన రాజానగరం నియోజకవర్గంలో త్రాగునీరు లేక ఇక్కట్లో పడుతున్న ప్రజల సమస్యలు తీర్చడానికి త్రాగునీటిని ప్రతి ఇంటికి అందేలా ఇంటికో కుళాయి, వీధికో కుళాయి ఏర్పాటు చేసి మరియు సత్యసాయిబాబా వాటర్ పైపు లైన్లను మరమ్మతులు చేయించి అన్ని గ్రామాలకి మంచినీరు అందేలా చేస్తాము అని వారు వాగ్దానం చేసి ఉన్నారు. వారి వాగ్దానాన్ని నిరూపించుకోవాలి, వారి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ఏం చేశారు? వారు ఏం చేశారు అంటున్నాను. వారు ఇచ్చిన దాంట్లో నేను చదివి వినిపించాను. వారు ఏం చేశారు? ఎమ్మెల్యే గారు అన్నీ పక్కన పెట్టారు. కనీసం మంచి ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం అని అడ్వర్టైజ్ ప్రచారం చేసుకునే తమరు ఒక గ్రామంలో బిందెడు మంచినీళ్ళు ఇవ్వలేరా మీరు? కేవలం ఎమ్మెల్యే గారి ఊరు పక్కన ఉన్న ఊరు ఇది, గాదరాడ పక్కనే. అంటే ఎమ్మెల్యే గారు ఊళ్ళో ఉండరేమో, రాజమండ్రిలో ఎక్కడో ఉంటారు, పెద్దవారు ఎక్కడో ఉంటారు, దాన్ని పక్కన పెట్టండి. కనీసం ఊరు పక్కన ఊరు అనేది కూడా మీకు తెలియదా? మీ దృష్టికి రాలేదా? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? కోట్లు నిధులు వస్తున్నాయని చెప్తున్నారు పంచాయతీలకి, మంచినీళ్ళు ఇవ్వలేరా? అక్కడ తాత్కాలికంగా నీళ్లు లేవు, ట్యాంకర్లతో నీళ్ళు ఇవ్వలేరా? తాగునీరు లేదు, అక్కడ ఉప్పు వాడకో నీరు లేదు. చేతి పంపులతో కొట్టుకోవాలంటే గ్రామంలో ఎన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. 2 చేతి పంపులు ఎక్కడ కొట్టుకుంటారో, పిల్ల పాపల్ని ఎక్కడ చక్కబెట్టుకుంటారో, కూడు కుమ్ము ఎక్కడ వండుకుంటారో. ఇన్ని పాటలు పడుతున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా విశ్వసిస్తారు? మీ ప్రభుత్వాన్ని విశ్వసించి నమ్మి మీరేదో చేస్తారని మీకు అధికారం కట్టబెట్టారే, మీరు ఎందుకు ప్రజల్ని ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అక్కడ జమ్మూపట్నం ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒక నాయకుడిగా, కాపు జేఏసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా మిమ్మల్ని డిమాండ్ చేసేది ఒకటే,
కింద నుంచి పై స్థాయి వరకు కూడా అధికారులకి మొరపెట్టాం, మేము విన్నవించాం. వాళ్ళు ఎంత మాత్రం ఆలకించలేదు. అక్కడ సమస్య ఈ వారం రోజులు మా ఫైటింగ్ వృధా అయిపోయింది, పరిష్కారం లేదు. ఇప్పుడు మేము రెండో దఫ ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాం. ఈరోజు తక్షణమే మీరు 24 గంటల్లో నీళ్లు కొరత లేకుండా చేయాలి. లేని ఎడల గౌరవనీయులైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకుని వెళతాం. పరిష్కారం అయ్యే దిశలో మేము పయనిస్తున్నాం. మీరు చేస్తారా? చెయ్యండి. ఇప్పటికన్నా నిద్ర లేచి మీరు వాళ్ళ ఇక్కట్లను తీర్చండి. లేకపోతే పోరాటం అనేది ఒక స్థాయిలో ఉంటుందని మనవపరుచుకుంటూ సెలవు. నమస్కారం.